కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్ళు నిండినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మేమేమో వాళ్ళు మంచిగా ఉండాలి, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి అని కోరుకుంటా ఉన్నాం. ఇవాళ వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు ముగిసినందుకు వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దానికి కూడా వారి శుభాకాంక్షలు. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తాను. 2 సంవత్సరాల నుంచి ఇప్పటికి పలుమార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ చిన్న రిక్వెస్ట్ అని చెప్పి చేస్తూ ఉన్నాను. మా ప్రజలు ఇక్కడ గుండెలు చేతుల్లో పట్టుకొని అవస్థపడతా ఉన్నారు ఆరోగ్యంగా. మీరేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. పర్వాలేదు, మీరు సంబరాలు చేసుకోండి సంబరాలు. మిమ్మల్ని చేతులు జోడించి మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల వైపు నుంచి ఇప్పటికి 100 సార్లు అడిగినాను. మళ్ళీ ఒకసారి మీరు సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి మాకు మా పేషెంట్ల మా ఆరోగ్యం కోసం కనీసం వసతులు కల్పించడానికి రిక్వెస్ట్ చేస్తాను. కేసీఆర్ గారు 2 సంవత్సరాల క్రితం 90% పని పూర్తయింది. ప్లాస్టరింగ్ కూడా జరిగింది. మీ వెనకాలే కనిపిస్తూ ఉంది. హాస్పిటల్ మెట్పల్లి హాస్పిటల్ పెచ్చులు ఊడిపోయి దారుణంగా ఉంది. ప్రజలందరూ భయపడతా ఉన్నారు హాస్పిటల్ రావడానికి. 2 ఏళ్ల క్రితం ఇది కంప్లీట్ అయిన హాస్పిటల్ని కనీస వసతులు అంటే మీరు చేయాల్సిందల్లా కిటికీలు పెట్టడం, తలుపులు పెట్టడం. అది చేస్తే ఈ పని పూర్తవుతుంది. అంత చిన్న పని కూడా మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇది నేను చూపెడుతుంది కేవలం మచ్చుకకే, ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు హాస్పిటల్ చూపెడతా ఉన్నాను. అదేవిధంగా మా మెట్పల్లిలో మార్కెట్లు కానీ మా బడులు కానీ మేము కోరే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతా ఉన్నారు. మీరు కట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలు, కృత్రిమ మేధస్సు సిటీలు కడతా ఉన్నారు. మరి మా మానవ మేధస్సును మాత్రం చంపుతా ఉన్నారు. మీరు మా ఊరిలో పేషెంట్లకి ఆరోగ్యం కోసం వస్తే హాస్పిటల్ సరిగ్గా లేదు. మీరు 4th సిటీ కట్టుకోండి. మా ఉన్న సిటీని కాపాడండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాము. ఉన్న సిటీకి రోడ్లు వేయట్లేదు, మీరు మా మార్కెట్ కంప్లీట్ చేయట్లేదు, మా హాస్పిటల్ కంప్లీట్ చేయట్లేదు, మా స్కూల్ కంప్లీట్ చేయట్లేదు, కానీ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. చేసుకోండి, మేము కాదనట్లేదు. మీకు లేక ప్రభుత్వంలోకి వచ్చినారు, సంబరాలు చేసుకోండి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఒకసారి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. నేను మొదటి అసెంబ్లీ సెషన్లో కూడా కోరింది కేవలం మా హాస్పిటల్ స్కూళ్ళ గురించే. 90% పూర్తయింది. ఇక్కడ మా హాస్పిటల్, పాత హాస్పిటల్ పెచ్చులూడిపోతా ఉంది. 2 సంవత్సరాలలో ఒక్క చిన్న పెయింట్ కూడా వేయలేదు ఈ హాస్పిటల్ బిల్డింగ్కి. దయచేసి మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఆరోగ్య శాఖ మంత్రి గారిని మళ్ళీ ఒకసారి మా ప్రెస్ ద్వారా మాకు 90% కొత్త పనులు చేయమని మిమ్మల్ని ఏమీ కోరట్లేదు. ఆ రోజున్న ఈ హాస్పిటల్ ఫినిష్ చేయమని చెప్తున్నాం. ఆ రోజున్న మా మార్కెట్లని 90% అయిపోయింది, అది ఫినిష్ చేయమని చెప్తున్నాం. ఆ రోజు మా ప్రభుత్వం ఇచ్చిన TUFADC ఫండ్స్ ఏదైతే ఇచ్చినారో మెట్టిపల్లి కొరట్లకు, అవి 2 కూడా ఇచ్చి తొందరగా కంప్లీట్ చేయమని కోరుకుంటా ఉన్నాము. మిమ్మల్ని కొత్త పథకాలు కూడా అడుగుతలేము మేము. దయచేసి సంబరాలు చేసుకోండి, ఆనందంగా ఉండండి. మేము మీతో పూర్తిగా సహకరిస్తూ ఉన్నాము. ఇంకా 3 ఏళ్ళు మీరు మంచిగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. కానీ మా పేషెంట్లకు ఆత్మరక్షణ కావాలి. మా పేషెంట్లకు హాస్పిటల్ కోసం నేను రిక్వెస్ట్ చేస్తాను. దయచేసి వెంటనే ఫినిష్ చేయాలని కోరుతా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.